ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 ఎక్స్పర్ట్, హైకోర్టు అడ్వకేట్, అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన ఆయిచ్చా మల్లాగా సార్. సో ముఖ్యంగా గోల్డెన్ వీసా గురించి చాలామంది రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. EB5 కంటే గోల్డెన్ వీసా బెటర్ అని అనుకున్న వాళ్ళందరి కోసం స్పెసిఫిక్గా ఒక ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. అది మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా గోల్డెన్ వీసాకు సంబంధించి క్లుప్తంగా వివరాలు అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, గోల్డెన్ వీసా దీని గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఓ వీడియో కావాలని మనం వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట. సో ట్రంప్ దీన్ని అసలు ఎందుకు తీసుకొచ్చాడు, దీని పర్పస్ ఏంటి, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గోల్డెన్ వీసా అనేది డిఫరెంట్ కంట్రీస్ ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాయి. లైక్ ఏంటంటే పోర్చుగల్ లాంటి కంట్రీస్ కానీ, లేకపోతే దుబాయ్ లాంటి కంట్రీస్ కానీ. సో బట్ ఏంటంటే దుబాయ్ లాంటి కంట్రీలో ఏంటంటే ఒక 4.55 crores ఇన్వెస్ట్ చేస్తే ఒక ప్రాపర్టీలోకి వెళ్తుంది. సో సిమిలర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ని పుల్ చేయడానికి ఫారినర్స్ నుంచి యూఎస్కి ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఉంటారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాను. యూఎస్ ఏంటంటే పైనీర్గా ఉంది వరల్డ్ మొత్తంలో. సో ఎక్కువ మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చేది యూఎస్కే అన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది తీసుకొస్తాం జరిగింది. సో బట్ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో ఆ అడ్వైజర్స్ ఒక రకంగా ఏంటంటే ఆయన్ని కన్ఫ్యూజ్ చేశారు. సో ఈయన కూడా ఏంటంటే ఈయన తీసుకొచ్చింది ఏదైతే ఉందో అది కంప్లీట్గా పీపుల్ని మోర్ కన్ఫ్యూజింగ్ చేస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు అంటే మాకు యూఎస్కి రావడానికి చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి యూఎస్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైతే అల్ట్రా రిచ్ పీపుల్, వెరీ రిచ్ అండ్ అల్ట్రా రిచ్ పీపుల్ ఉన్నారో త్రూ అవుట్ ద వరల్డ్ వాళ్ళకి సింగిల్ గేట్వే లాగా అంటే వెంటనే ఒక పాస్ లాగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా మేము వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఆర్ పార్ట్ 2 సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వర్బల్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసినప్పుడు దీనికి ఏంటంటే $5 million ఉంటుంది. సో $5 million ఉంది కాబట్టి సో చాలా ఎక్కువ మంది తీసుకుంటే మాకేంటంటే మా యూఎస్కి ఏదైతే డెట్ ఉందో ఆ డెట్ అంతా కూడా తీరిపోద్ది వీటి ద్వారా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ప్రాక్టికల్గా వీళ్ళు ఏదైతే రీసెంట్గా వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఇద్దాము అనుకున్న స్టార్ట్ చేయడానికి చూస్తే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చూసుకుంటే దానికి సపరేట్గా ప్రాసెసింగ్ ఫీ పెట్టారు. సో ఆఫ్కోర్స్ ఏంటి అంటే స్క్రూటినీ అండ్ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు ప్రతి వీసాకి పెట్టారు. సో దాంట్లో ఏంటంటే మీకు ప్రతి వీసాలో ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంటే ఏంటంటే దేర్ షుడ్ బి నో హేట్ స్పీచ్ అగెన్స్ట్ యూఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పొలిటికల్ వ్యూస్ కానీ ఎనీ అదర్ వ్యూస్ అంటే ఇంటర్నల్ అగ్రెషన్ తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉండకూడదు. అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కంట్రీలోకి వాళ్ళు ప్రో అమెరికా అయిన వాళ్ళ కాదా అని చెప్పి టెస్ట్ చేసుకొని ఏ వీసా అయినా వాళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది. గోల్డ్ కార్డ్ వీసా వల్ల వీళ్ళు తెస్తాం వల్ల ఎంత కన్ఫ్యూజన్ జరిగింది అంటే ఎగ్జిస్టింగ్ మనకు ఉంది ఏంటి అంటే ఇన్వెస్టర్ వీసా, EB5 వీసా. సో EB5 వీసా అనేది ఆల్రెడీ దానికి ఒక లీగాలిటీ ఉంది. సో లీగల్గా అది కాంగ్రెస్ ద్వారా ఎనాక్ట్ అయి ఉంది లా అనేది. సో ఆ లా స్టిల్ లైవ్లో ఉంది. సో వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఒక $800,000కి అఫ్కోర్స్ ఏంటంటే ఇంతకుముందు $500,000 ఉండేది, ఇప్పుడు $800,000 సుమారుగా ఏంటంటే ఒక 8 to 9 crores అనుకోండి. సో ఈ 8 to 9 crores అనేది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ ఉండాలి. అందుకే $5 million అని ఫస్ట్ అనౌన్స్ చేశారు వాళ్ళ ఆలోచన. సో అంటే ఏంటంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ కట్టి మనకేంటంటే గ్రీన్ కార్డు తెచ్చేసుకుంటున్నారు లేదా సిటిజన్ అవుతున్నారు గ్రీన్ కార్డ్ ద్వారా. సో ఈ పాత్వే అనేది సరిపోదు. గోల్డ్ కార్డ్ వీసా అయితే అది బెస్ట్. ఏంటంటే ఎక్కువ EB5లో ఏంటంటే కొంచెం ఆగాలి. అంటే ఏంటంటే స్టేజెస్ వారీలో ఇస్తారు. ఫస్ట్ కండిషనల్ గ్రీన్ కార్డ్, ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ వర్క్ పర్మిట్స్ ఇచ్చేస్తారు 6 to 8 monthsలో. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓవరాల్గా ఒక 4 to 5 yearsలో పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని సిటిజన్షిప్కి ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఒక స్పాన్ ఆఫ్ 7 yearsలో EB5 ద్వారా ఎవరైనా సిటిజన్ అవ్వచ్చు అనమాట. సో మరి కానీ గోల్డ్ కార్డ్ వీసా వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు డైరెక్ట్ పాత్వే టు సిటిజన్షిప్, మీకు ఇమీడియట్గా మీరు డబ్బులు కట్టగానే గ్రీన్ కార్డ్ వచ్చేస్తే పాత్వే టు సిటిజన్షిప్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ లేటర్ స్టేజెస్లో ఏమైంది అంటే డీటెయిల్గా మనం వెళ్తే వీళ్ళు లాంచ్ చేసిన వెబ్సైట్ కానీ వీళ్ళు లాంచ్ చేసిన దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఇది 1 million and 2 million కిందకి తీసుకొచ్చారు కేటగిరీ. సో ఒకటి ఏంటంటే ఇండివిజువల్ కేటగిరీ, ఇంకోటి ఏంటంటే కంపెనీస్ ఆర్ ఫార్మ్స్ అనుకుందాం, ఎవరైనా స్పాన్సర్ చేసే కంపెనీస్ ఫార్మ్స్ ద్వారా.
సో మరి ఇండివిజువల్గా ఒక 1 million ఎవరైనా కడుతున్నారు అంటే దాంట్లో ఏంటంటే క్లియర్గా ఏమని ఉంటుంది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డొనేషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఆ కంట్రీకి మనం డొనేషన్ ఇస్తున్నట్టు. సో ఒకసారి ఎవరైనా డొనేషన్ ఇస్తే అంటే గిఫ్ట్ లాగా డొనేషన్ లాగా ఇస్తే విచ్ కెనాట్ బి క్లైమ్డ్ బ్యాక్. అంటే నువ్వేంటే వాలంటీర్గా లైక్ ఒక ట్రస్ట్కి మనం డొనేషన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కాలేజెస్లో జాయిన్ అవ్వాలన్నా డొనేషన్ కట్టామనుకోండి, ఆ డొనేషన్ డబ్బులు అనేది వెనక్కి మళ్ళీ అడగలేం కదా, మనకి ఏ రైట్ ఉండదు. సో సిమిలర్లీ ఇప్పుడు ఈయన తీసుకొచ్చింది కూడా అదే. సో 1 million అనేది కడితే నువ్వు డొనేషన్ నీకు గ్యారంటీ ఉందా అంటే అది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు దీనికి ఒక ఎనాక్ట్మెంట్ కంప్లీట్గా లీగల్ EB5 కొన్నంటూ లైక్ లా ఉండి ఎనాక్ట్ అయ్యి కాంగ్రెస్లో పాస్ అయ్యి అలా ఉందంటే అలా లేదు. సో మరి ఏమవుతుంది అంటే ఈ కేటగిరీ ఒకవేళ మనం 1 million కట్టి గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవాలనుకున్నా ఫస్ట్ మనని తీసుకెళ్ళి EB1 ఆర్ EB2 కేటగిరీస్లో మనని పెడతాం జరుగుతుంది. ఇండియన్స్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే హ్యూజ్ క్యూ ఉండి ఎక్కువ మంది ఆల్రెడీ ఈ గ్రీన్ కార్డ్ కోసం ఫైల్ చేసిన వాళ్ళందరూ ఈ EB2 EB3 కేటగిరీస్ కింద, అలానే అవుట్ స్టాండింగ్ కేటగిరీ అయితే EB1 కింద ఉంటారు మోస్ట్లీ. సో వీటిలన్నిటికీ ఏంటంటే లైక్ లెట్స్ సే లాస్ట్ 2013 నుంచి కొన్ని ఏమో 2022-23 ఆర్ లైక్ ఏంటంటే ఇంకా ఎక్కువ వెయిటింగ్ ఉందన్నమాట. అంటే వెయిటింగ్ అంటే మనకి ఏంటంటే లిటరలీ ఇయర్స్ అని కాదు, అది ఆల్మోస్ట్ ఒక 25 to 50 years పట్టే అవకాశం ఉంటుంది గ్రీన్ కార్డ్ రావాలంటే అక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే EB5 అనేది ఇమీడియట్ ప్రాసెస్. నెక్స్ట్ ఉన్న రెండిట్లో కూడా చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. అవును, గోల్డ్ కార్డ్ వేస్తే అసలు కన్ఫ్యూజన్, దాని గురించి అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే గోల్డ్ కార్డ్ వీసా అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్ మాత్రమే మీరు ఎవరైనా ఆప్ట్ చేయాలనుకున్నాను. సో నేనేంటంటే ట్రంప్ ఒక పాలసీని విమర్శిస్తున్నాను కాదు, బట్ దాని లీగాలిటీస్లో కనుక మనం వెళ్ళి చూస్తే క్లారిటీ మిస్ అవుతుంది. దాని క్లారిటీ అంటే మనకి ఇండియన్స్కి దాని ఒక అవసరం లేదు. ఎందుకంటే దానికంటే బెటర్ EB5 వీసా $800,000కి ఆ $800,000 మనకి వెనక్కి వస్తున్నాయి. ఆ $800,000 ఆప్షన్ మన దగ్గర ఉన్నప్పుడు 2027 వరకు ఇంకా అది లైవ్లో ఉన్నప్పుడు మనం అది ఎనాక్టెడ్ లా అయినప్పుడు వేరే ఆప్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే తక్కువ డబ్బులకి మీ డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ప్లస్ సెక్యూర్డ్గా ఉండే పరిస్థితి ఏది ఉంది అంటే EB5 కేటగిరీలో ఏంటి అంటే నెక్స్ట్ 1.5 years to 2 yearsలో మనకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అంతకంటే ముందు నెక్స్ట్ 6 months to 8 monthsలోనే మనకి వర్క్ పర్మిట్స్ వచ్చేస్తాయి. అంటే మనం కంట్రీలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. సో చూసారు కదండి, ముఖ్యంగా గోల్డెన్ వీసాకి సంబంధించి నిజంగా ఎంత కన్ఫ్యూజన్ ఉందనేది. నిజంగా మీరు ఎక్కువ డబ్బులు కట్టుకొని అంత ఇబ్బంది పడుతూ అర్థం కాని వీసాతో వెళ్ళడం కంటే కూడా EB5 అనేది చాలా బెటర్ ప్రొవైడింగ్స్ మీకు ఇస్తూ ఉంది. తక్కువ మనీ అంటే $800,000 అనేది కంపేర్ చేస్తే ఆ 5 million ఇస్తారు, 2 million క్లోజ్ చేస్తారు, 10 million కట్టమంటారు గోల్డెన్ వీసాకి. చాలా క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంది. అండ్ విత్ మీకు రిటర్న్ ఆఫ్ మనీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. బికాజ్ మీరు పెట్టే బిజినెస్ని బట్టి అది డిపెండ్స్ అవుతూ ఉంటుంది. సో దానికన్నా గోల్డెన్ కన్నా ఇంకా H1 కూడా చాలా బెటర్ అనే దానికి చాలా రీజనింగ్స్ ఉన్నాయని చెప్పి సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతిసారి వీసాకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.